హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,17,205 మంది ఉన్నారు. వీళ్ళలో పురుష ఓటర్లు 1,06,451 మంది ఉంటే మహిళలు 1,10,601 మంది ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో కనుక ఎన్నికలు జరిగితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, రిపోర్ట్లో ఏం తేలింది? సర్వే రిపోర్ట్ చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చల్లా ధర్మారెడ్డికి అనుకూలంగా 41% ఓట్ షేర్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డికి అనుకూలంగా 48% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 5% మద్దతుదారులు కనిపిస్తున్నారు. ఇతరులకు కూడా 6% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి గత సర్వేకి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చిందో ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సెప్టెంబర్ 30వ తేదీన ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్లో బీఆర్ఎస్కి అనుకూలంగా 40% మంది అప్పట్లో అనుకూలంగా కనిపించారు. ఇప్పుడు అది 41% కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గత సర్వేలో 42% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలిస్తే ఇప్పుడు అది 6% పెరిగి 48% మద్దతుదారులు అయితే కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ఇక బీజేపీకి గతం కంటే ఈ సర్వేలో కాస్త తగ్గి 5% ఓట్ షేర్ కనిపిస్తుంది. ఇక ఇతరులు కూడా గత సర్వేలో 10% మంది కనిపిస్తే ఇప్పుడు అది 6% మందిగా కనిపిస్తున్నారు. అంటే ఓవరాల్గా పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేవూరి ప్రకాష్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఘన విజయాలు సాధించారు. ఆయన ప్రభావం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇటీవల బీజేపీలో పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి మారారు. ఫలితంగా గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా మురళి పోటీ చేసే అవకాశం ఉంటే 42% ఓట్ షేర్ దక్కింది. ఇప్పుడు రేవూరికి 6% ఓట్లు అదనంగా వస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా ఈ నియోజకవర్గంలో పడిపోయింది.